హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్ అప్డేట్స్ చూద్దాం. తిరువూరు టీడీపీలో విభేదాలు ముదురుతున్నాయి. రేపు సేవ్ తిరువూరు ర్యాలీకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ర్యాలీని విరమించుకోవాలని ఎమ్మెల్యే కొలికపూడిని ఆదేశించింది అధిష్టానం. ఇప్పటికే కొలికపూడి వ్యవహార శైలిపై చంద్రబాబుకు తిరువూరు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే వైఖరితో ఆత్మహత్యకు యత్నించింది మహిళా వీఆర్ఓ. తన భర్తను దుర్భాషలాడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్కు ప్రయత్నించింది. అటు సొంత పార్టీ నాయకులను కూడా కొలికపూడి వేధిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు తిరువూరు టీడీపీ నాయకులు. రైట్, కొలికపూడి వ్యవహారం ఇప్పుడు టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీ పార్టీకి తీవ్ర తలపోటు అనే చెప్పుకోవచ్చు. అతను వ్యవహార శైలి రోజు రోజుకి ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీని బాగా ఇబ్బంది పెట్టారు. తాజాగా సొంత పార్టీ నాయకులనే తీవ్రంగా ఇబ్బంది పెడతారు. ఇటీవల తుమ్మలపల్లి శ్రీనివాసరావు, ఎవరైతే చిట్టేల గ్రామ సర్పంచ్ ఉంటారో ఆయన భార్య కూడా ఎమ్మెల్యే వైఖరితోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురే ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి. తాజాగా ఇన్ని ఘటనల నేపథ్యంలో వైపు వీరంతా కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. తాజాగా ఇవన్నీ కాకుండా రేపు తిరువూరులో సేవ్ తిరువూరు పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన వ్యవహారం తెలియడంతో టీడీపీ అధిష్టానం ఇప్పుడు మరింత అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. వెంటనే తిరువూరులో ఆ ర్యాలీని విరమించుకోవాలంటూ కూడా పార్టీ ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి మరియు వారిని ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. తిరువూరులో రోజు రోజుకి కూడా ఎమ్మెల్యే వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. అతని వల్ల పార్టీకి కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. ఇదే లాస్ట్ వార్నింగ్ ఆయనకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపై ఇలాంటి వ్యవహారాలలో తలదూర్చొద్దంటూ కూడా తన హెచ్చరించిన పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్ అశోక్.